నమస్తే, నేను మీ హరిత. మీకు డైజెషన్ ప్రాబ్లం ఉందా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా? అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయనవసరం లేదు. దీనికోసం ఒక మంచి సొల్యూషన్ ఉందని చెప్తున్నారు ఫార్మా ఎక్స్పర్ట్ సుబ్రహ్మణ్యం గారు. అదేంటో తెలుసుకుందామా? నమస్తే సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం మేడం. 10 మందిలో 8 మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తుంటారు. డైజెషన్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ని కానీ చాలా ఉంటాయి. కొంచెం తినగానే పొట్ట కడుపు ఉబ్బరం ఉబ్బరంగా ఉండడం, కొద్దిగా అనిపించడం. తిన్నా మీరన్నట్టు పొట్ట ఆ, ఉబ్బరం అయిపోవడం, కాన్స్టిపేషన్ ఉండడం. కొంచెం కొన్ని ఫుడ్స్ తినడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అవును. ఉంటారు. వీటన్నిటికీ ఏమైనా సొల్యూషన్ చెప్తారా? మామూలుగా ఏంటంటే జనరల్‌గా ఇప్పుడు ఇలా కడుపు ఉబ్బరంగా ఉన్నదానికి, కాన్స్టిపేషన్ ఉన్నదానికి, జీర్ణం కాకుండా ఉండేదానికి, గ్యాస్ పైకి కొట్టడము, తర్వాత దాని ద్వారా వచ్చే అసిడిటీ ఉండడం, వీటన్నిటికి ఏంటంటే మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని సిరప్స్ ఉంటాయి. కానీ అవి సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రమే ఇస్తాయి. అప్పుడు వాడతారు, తగ్గుతుంది. రూట్ కాజ్‌ని మాత్రం అవి అడ్రస్ చెయ్యవు. మన దగ్గర ఉండే సొల్యూషన్ ఏంటంటే నేరుగా ఆ రూట్ కాజ్‌ని అడ్రస్ చేసేటటువంటి సొల్యూషన్. అదేంటి అని అంటే ఈ గ్రాండ్ రిస్టోర్. పేరు మీరు చూసినా కూడా గ్రాండ్ రిస్టోర్ అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే సాచెట్స్ రూపంలో ఉంటాయి అన్నమాట. ఒక దాంట్లో 30 సాచెట్స్ ఉంటాయి. ఇవి ఓకే. రోజుకి ఒక సాచెట్ తీసుకోవాలి. సో వాటర్ లో కలుపుకొని తాగేసి వాటర్లోనే కలుపుకోవచ్చు, లేదంటే ఒకటి ఓపెన్ చేసి మామూలుగా నోట్లో వేసుకొని సపరేట్ చేయొచ్చు. ఒకటి ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను మీ ఎదురుగా నేను కూడా తీసుకుంటాను, మీరు కూడా తీసుకోవచ్చు. నాకేం ప్రాబ్లం లేదుగా. అయినా కానీ తీసుకోవచ్చు. గట్ హెల్త్ రిస్టోర్ అవుతుంది, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇది చూడండి, మీరు తీసి టేస్ట్ చెప్పండి నాకు ఒకసారి. చూడండి అది. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే దీంట్లో పౌడర్ ఉంటుంది. ఓకే. ఇలా పౌడర్ ఉంటుంది. దీంట్లో ఇలా తీసుకున్నాను అనుకోండి, రోజుకు ఒక సాచెట్, కనీసం 1 నెల నుంచి 3 నెలల పాటు ఓకే అలా తీసుకున్నారు అనుకోండి. అసలు దీంట్లో ఏముంటుంది, ఇది పోయి ఏం చేస్తుంది అన్నది మనకి ఇప్పుడు డిస్కషన్. కడుపులో వచ్చేసి మనకు ఎవరికైనా సరే మనం బేసిక్గా ఏంటంటే ఒక బ్యాక్టీరియాని క్యారీ చేసే ఒక రిజర్వాయర్ లాంటి వాళ్ళం మనం. 85% గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, 15% బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. మనం తినే చెత్త చెదారం, స్ట్రెస్, వేరియస్ రీజన్స్, యాంటీబయాటిక్స్, ముఖ్యంగా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్ తీసుకుంటాం. ఈ 85% గుడ్ బ్యాక్టీరియా, 15% బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది. ఇండైజెషను, కడుపు ఉబ్బరము, కాన్స్టిపేషన్, గ్యాస్ ఇవన్నీ ఎప్పుడు ఫామ్ అవుతాయంటే ఈ సరిగా జీర్ణం కానప్పుడు. ఈ సరిగా జీర్ణం ఎప్పుడు కాదు అంటే ఈ 85% ఉండే గుడ్ బ్యాక్టీరియా తగ్గుతూ 15% ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయి. మనం తీసుకునే ఫుడ్ ని బట్టి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా జనరల్ గా. వస్తాయి, అవును. అవన్నీ ట్రిగర్స్. కడుపులో ఈ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా ఉందనుకోండి, మనం ఏం తీసుకున్నా కూడా మేనేజ్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తీసుకోవడం వల్ల అవి దెబ్బతింటాయి. మళ్ళీ అవి నార్మల్ అయినాయంటే మళ్ళీ వీటి వల్ల ఉన్నట్టు కూడా కంట్రోల్ అవుతాయి. అఫ్ కోర్స్ గుడ్ ఫుడ్ తీసుకోవాలి, నో డౌట్. కానీ సమ్ టైమ్స్ తీసుకున్నప్పుడు ఇలా వచ్చినప్పుడు గ్రాండ్ రిస్టోర్ వాడుకుంటూ పోతే ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసి ఈ కడుపు ఉబ్బరం తగ్గుతుంది, ఈ కాన్స్టిపేషన్ తగ్గుతుంది, ఆ తర్వాత ఈ జీర్ణశక్తి పెరుగుతుంది. డైజెషన్ కోసము చాలా మంది మెడిసిన్స్, టాబ్లెట్స్ కూడా వాడుతూ ఉంటారు. అవును, ప్రతిరోజు వాడే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో వాళ్ళకి కూడా ఓ రేంజ్ లో ఉపయోగపడేది గ్రాండ్ రిస్టోర్. జీర్ణశక్తి పెరుగుతుంది, గ్యాస్ని తగ్గిస్తుంది, అన్నిటికి మించి అసిడిటీని తగ్గిస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు మనకు టేబుల్ వచ్చినట్టు ఉంటుంది, అవును, కానీ ఎక్కడ లేని మంట వస్తుంది అన్నవాహికలో. దాన్ని GERD అంటారు, గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని చెప్పేసి, డిసార్డర్ అని. సో దాన్ని కూడా తగ్గించడానికి గ్రాండ్ రిస్టోర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 70% ఆఫ్ మన బాడీస్ ఇమ్యూనిటీ వచ్చి మన గట్లో ఉంటుంది. ఆ గట్ హెల్త్ బాగుందనుకోండి, ఇమ్యూనిటీ కూడా గట్టిగా ఉంటుంది. సో దానికి కూడా ఉపయోగపడేది ఏంటంటే గ్రాండ్ రిస్టోర్ అని చెప్పాలి. ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఎవరైనా వాడచ్చు, హ్యాపీగా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్నాను, నాకు మంచి చేస్తుంది కానీ చెడు చేసేది ఏముండదు. అవును. ప్రాబ్లం లేకపోయినా కూడా గట్ హెల్త్ రీసెట్ చేసుకోవడానికి ప్రివెంటివ్ గా వాడుకోవచ్చు. ఎందుకంటే గట్ హెల్త్ బాగుంటే ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. మనం ఏమి భోజనం చేసినా మన గట్లోకి వెళ్ళి అది డైజెషన్ అయిన తర్వాత అది అబ్జార్బ్ కావాలా. అక్కడ గట్ హెల్త్ సరిగా లేదనుకోండి, మనం తిన్న ఆహారం నుంచి ఆ పోషకాలు శరీరం గ్రహించదు, గ్రహించకపోతే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు అన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏమేమి ఉంటాయి ఒక్కసారి 4 గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి. ఆ 4 గుడ్ బ్యాక్టీరియా కూడా ఇక్కడక్కడ సందులో గుందులో తయారు చేయించినట్టు కాదు, US నుంచి ఇంపోర్ట్ చేయించిన 4 గుడ్ బ్యాక్టీరియా. అది కూడా డానిస్కో అనే కంపెనీ ఉంటుంది US లో. ఆ కంపెనీ తయారు చేసి ఎన్నో సంవత్సరాల నుంచి కనీసం ఒక 100 పబ్లికేషన్స్ లో పబ్లిష్ అయి ఉంటాయి. ఇవి ఇంత బాగా పనిచేస్తాయని చెప్పేసి క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి, పబ్లిష్ అయినాయి అన్నీ అనమాట. దీంట్లో 4 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. లాక్టోబాసిల్లస్, అసిడోఫిలస్, NCFM అని ఒకటి ఉంటుంది, 4.25 బిలియన్ CFU. CFU అంటే కాలనీ ఫార్మింగ్ యూనిట్. నెక్స్ట్ వచ్చేసి లాక్టోబాసిల్లస్ పారాకేసి LPC 37, బిఫిడియో బ్యాక్టీరియం లాక్టిస్ BI04, బిఫిడియో బ్యాక్టీరియం లాక్టిస్ BI07. స్ట్రెస్ వల్ల కూడా మనకి ఇష్యూ ఉంటుంది గట్ హెల్త్, ఆ స్ట్రెస్ను కూడా తగ్గిస్తుంది. మొత్తం వచ్చేసి దీంట్లో 17 బిలియన్ CFU ఉండే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది.
రోజుకి ఒక సాచెట్ భోజనం తర్వాత తీసుకుంటూ పోతే ఒక 3 నెలల పాటు పర్ఫెక్ట్ గా గట్ హెల్త్ రీసెట్ అయ్యి కాన్స్టిపేషన్ తగ్గుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, గ్యాస్ తగ్గుతుంది, యాసిడిటీ ఇష్యూస్ తగ్గుతాయి, కడుపు ఉబ్బరం తగ్గుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఓవరాల్ గా వాళ్ళ హెల్త్ ఎక్సలెంట్ గా ఉంటుంది. సో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేస్తే వాళ్ళ హెల్త్ గురించి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు ఎలా వాడాలి అంటే ఏంటి వాళ్ళు అనేది కూడా చెప్తారు. కొన్నిసార్లు లేదంటే అది తింటూ ఉంటారు, దానివల్ల వచ్చిందని తెలీదు. అవును. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పచ్చిమిరపకాయ తింటే అసిడిటీ ఓ రేంజ్ లో వస్తుంది. పచ్చిమిరపకాయ తింటే అసిడిటీ ఓ రేంజ్ లో, కొంతమంది పడదు. అవును. ఇప్పుడు వాళ్ళు టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు, అయినా తగ్గదు. అప్పుడు మనం వాళ్ళతో మాట్లాడతాం, ఏమైనా పచ్చిమిరపకాయ తీసుకుంటున్నారా, పులుపు తీసుకుంటున్నారా, కారం తీసుకుంటున్నారా, ఇవన్నీ అడుగుతాం మనం. అప్పుడు పచ్చిమిరపకాయ అన్నారు అనుకోండి, సార్ పచ్చిమిరపకాయ కొద్ది రోజులు పక్కన పెట్టి చూడండి. ఇంప్రూవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే. కొన్ని ఫుడ్స్ కొంతమందికి పడవన్నమాట. సో ఇవన్నీ తెలుసుకోవడం కోసం వాళ్ళు ఫోన్ చేయమని చెప్తాం. మనం అర్థం చేసుకుని మన డైటీషియన్స్ మాట్లాడి వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేస్తే ఈ ప్రొడక్ట్స్ ఎక్కడ డెలివరీ చేయాలి ఏంటి ప్రొడక్ట్స్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా వాళ్ళు చెప్తారు. అవును. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ అండి.